తుఫానుకు ముందు మనం ఎంత గొప్పగా చెప్పామో, అది తుఫాను తర్వాత తెలుస్తుంది. ఏంటంటే, తుఫానుకు ముందు పొద్దున్నుండి రాత్రి దాకా సమీక్షల మీద సమీక్షలు, కంట్రోల్ రూము, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతి చోట ఎమ్మెల్యేలు, మంత్రులు, సమీక్షలు, గ్రౌండ్‌లోకెళ్ళడం, అధికారుల దగ్గరికి ఏం చేయడానికే లేదప్పుడు. ఏంటంటే, పునరావాస కేంద్రం ఏంటి, వైద్య శిబిరాలేంటి ఇవే. అప్పుడు చేసేది ఏమీ లేదు. జస్ట్ ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ అంతవరకే. అప్పుడు పబ్లిక్‌తో ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. పబ్లిక్‌కి తర్వాత రాబోయే సమస్యకి ముందుగా ప్రికాషనరీ. ఇది బాగా అసలు విపరీతమైన ప్రచారం జరిపోయింది. ఈ 2, 3 నెలల్లో ఈ 2, 3 రోజుల్లో విపరీతమైన ప్రచారం జరిపింది. సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ సైక్లోన్ ఇప్పుడు అసలు సమస్య. ఇళ్లల్లోకి నీళ్లొస్తాయి, చెట్లు కూలతాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, కరెంటు సప్లై ఆగిపోయింది, పునరావాస కేంద్రాల్లో కూర్చున్నోళ్ళకి కూడా కరెంట్ ఉండదు. వాస్తవంగా పునరావాస కేంద్రాల దగ్గర జనరేటర్ ఉంచాలా, కరెంట్ ఉండేలా చూడాలా. అలాగే అక్కడ ఆహారం పొద్దున పూట టిఫిను, ఆ తర్వాత పిల్లలకి పాలు, తర్వాత మధ్యాహ్నానికి భోజనం, సాయంత్రానికి స్నాక్సు, రాత్రికి భోజనం ఇవన్నీ ఏర్పాటు చేయాల. అలాగే ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ టైంలో పనేముండదు. వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి బియ్యం పంపించడమా, లేకపోతే క్యారేజీ బాక్సులు మన ఫుడ్ బాక్సులు పంపించడమా, లేకపోతే ఆ ఏరియాలోకి వచ్చి తినమని చెప్పడమా, ఇవి అసలు ముఖ్యమైనటువంటిది. అలాగే అక్కడ నిలబడ్డ నీళ్ళని తరలించడం, పడిపోయినటువంటి వాటిని సెట్ చేయడం, కరెంట్ ఇవన్నీ. ఇప్పుడు 1 బై 1 ఇప్పుడు సమస్యలు. ఇప్పుడు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంటది. ప్రతిపక్షం రైజ్ చేస్తుంటది. కమ్యూనిస్టులు చూస్తా ఉంటుంటారు. ఇవన్నీ ఇప్పుడు అదిగో మాకు అన్నం సరిగ్గా టైంకి రాలేదు, లేకపోతే మాకు కరెంట్ లేదు, మాకు ఇబ్బంది పడ్డాం, ఇట్లాంటివి చెప్పే వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. ఇప్పటిదాకా అద్భుతం చేశామంటే అనర్థం చేశారని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేనైతే అతిగా విమర్శించను. ఎందుకంటే ఈ టైంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే విమర్శించాలి. ప్రభుత్వం తను సిస్టమేటిక్‌గా పనిచేసుకొచ్చింది. గ్రౌండ్ లెవెల్‌లో ఉండేటటువంటి లోపాలు అధికారులు బాధ్యులవుతారు. ప్రభుత్వానికి బాధ్యత కాదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకో పక్కన ప్రభుత్వం నిత్యావసర వస్తువులు కూడా అందరికి ఇచ్చేయమంది, ఉచితంగా ఇవ్వండి. అది వాస్తవంగా ముందు ప్రిపేర్ చేసుకొని ఉండాల్సింది. ఇప్పటికిప్పుడు పౌర సరఫరాల శాఖ ఇక ఉచితంగా అందరికి ఇవ్వబోతుంది. అది మంచి పరిణామమే.